గారు అరుణ గారు 3-4 సార్ల తర్వాత ఇప్పుడు ఇది 2 సార్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం గెలవబోతుంది. అక్కడ 7 నుంచి 9 చిత్తూరులో వస్తాయి. రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా 23కు తగ్గకుండా 23 నుంచి ఏదైతుందో 29 కావచ్చు. సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు. 2-3 టీడీపీ కన్నా ఎక్కువ కావచ్చు, 2-3 దీనికన్నా ఎక్కువ కావచ్చు. బట్ అది నెక్ టు నెక్ కింద లెక్క. మినిమం 2-20-20 మినిమం. ఆ 12 ఏదైతుందో డివిజన్ అవుతుంది. చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో 7-9 చంద్రగిరి నియోజకవర్గము గెలవడం ఖాయం. ఎవరు? టీడీపీ. ఈసారి ఓటమి వైఎస్ఆర్పీకి తథ్యం. ఓవరాల్ ఇది రిజల్ట్. పార్లమెంట్ 4 నుంచి 5 బీజేపీ, 6లో 2కు 2 పవన్ కళ్యాణ్, 19 నుంచి 22 లోక్సభ స్థానాలు, 3 నుంచి 6 మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది. దాంట్లో కడప ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, రాజంపేట్ ఫైట్, తర్వాత తిరుపతి, అరకు, కర్నూలు జిల్లాలో ఏదైతుందో నంద్యాల, కర్నూలు 2 డిఫరెంట్ చెప్తున్నారు. అట్లే అనంతపూర్ కూడా హిందూపూర్ చెప్తున్నారు. ఓవరాల్ 3-6 లోక్సభ. ఇది 19 నుంచి 22. ఇది పొజిషన్. ఏ పరిస్థితిలో కూటమికి ఏ ఇండివిజువల్గా 88 కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం. వితౌట్ ఎవెనీ పవన్ కళ్యాణ్ లేకుంటే కూడా ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. కూటమి అనుకోండి, దాని గురించి కౌంట్ కాదు. 21 పవన్ కళ్యాణ్ చేసిండు. నేను అనుకుంటున్నా 13 నుంచి 17 స్థానాల ఛాన్స్, 13 నుంచి 17. బీజేపీని అనుకుంటున్నా 12 చేసింది. 12లో 7 నుంచి 9 స్థానాలని చెప్తాడు. ఇది పొజిషన్ అంతా. సో మొత్తానికైతే గోన ప్రకాష్ గారితో జరిగిన విశ్లేషణ ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హెడ్స్ కూటమికి ఉంటుందంటున్నారు. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటాపోటీగా ఉంటుందని చెప్పిన పరిస్థితి. కీప్ వాచింగ్ బిటికి. సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.